హాయ్ అండి. ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ నాన్స్, చపాతీస్, పుల్కాస్ వీటన్నిటిలోకి చాలా బాగుంటుంది టేస్టీగా. ముందుగా కేజీ మటన్ క్లీన్ చేసి పెట్టానండి. దాంట్లో ఉప్పు, కారం, పసుపు, పెరుగు ఇవన్నీ వేసి కలిపి కాసేపు నానబెట్టాను. పక్కన పెట్టి మూత పెట్టాను. ఈ రకంగా చేసుకోవటం వల్ల ముందే మనం పెరుగు ఇవన్నీ కలిపి నానబెట్టడం వల్ల మటన్ అనేది చాలా స్మూత్గా బాగుంటుందండి. హోటల్ స్టైల్లో ఉంటుంది అన్నమాట. హోటల్లో అలాగే మెత్తగా చాలా స్మూత్గా ఉంటుంది కదండి చేసినప్పుడు. అలాగే ఉంటుంది మనకి కుక్కర్లో వేయకపోయినా సరే. మసాలా కోసం చెక్క, లవంగ, యాలుక, ధనియాలు, జీలకర్ర, సోంపు, అలాగే గసగసాలు ఇవన్నీ కలిపి ఫ్రై చేశానండి. ఈ ఫ్రై చేసిన పౌడర్ వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీ. అవి ఫ్రై చేసి పక్కన పెట్టిన తర్వాత బాండీ పెట్టి ఆయిల్ పోసి ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఫ్రై చేశాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసానండి. అలాగే నేను చేసి పెట్టుకున్న ఫ్రై చేశాను కదండి మసాలాలు, అవి ఎండు కొబ్బరి ఇవన్నీ కలిపి పౌడర్ చేసి పక్కన పెట్టాను. అలాగే ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉండగా ఒక 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అలా పసుపు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మటన్ అంతా వేసేసుకోవాలండి. మటను ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. మటన్లోకి వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత చూసారా అదంతా ఎగిరిపోయింది. ఇప్పుడు ఈ మూమెంట్లో నేను కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసి మళ్ళా కొంచెంసేపు మూత పెట్టి మగ్గిచ్చానండి సిమ్లో. మటన్లో వాటర్ అంతా ఎగిరిపోయిందండి. ఇప్పుడు ఒక కట్ చేసిన టమాటా వేసాను. అది కూడా వేసి తిప్పి మరలా మూత పెట్టి టమాటా కూడా పూర్తిగా మగ్గిపోయే వరకు మూత పెట్టి మగ్గించాను. టమాటా కూడా పూర్తిగా మగ్గిపోతేనండి గ్రేవీగా కనబడుతుంది మనకి. ఇవన్నీ మగ్గిన తర్వాత ఇప్పుడు కర్రీకి కావాల్సినంత వాటర్ పోసి మూత పెట్టి ఉడికించాను. ఇవి ఉడుకుతూ ఉండగా పుదీనా, కొత్తిమీర, అలాగే నేను చేసి పెట్టిన పౌడర్ అండి, మసాలా పౌడరు, ఆ పౌడర్ కూడా వేసాను. ఇవన్నీ వేసి మళ్ళా కలిపి కొంచెంసేపు ఉడికిన తర్వాత చివరిలో మెంతికూర అండి, మెంతికూర కొంచెం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కసూరి మేతి వేస్తారు కదా, అలాగే నా దగ్గర పచ్చిది ఉంది మెంతికూర, అది వేసాను. అలాగే బటరు ఇవన్నీ వేసి ఉడికిస్తే మంచి టేస్ట్ ఉందండి. చాలా టేస్టీగా వచ్చింది ఈ కర్రీ అయితే. మటన్ పచ్చి మసాలా, పొడి మసాలా, ఇలా ఏ మసాలా అయినా వేసుకుని రకరకాలుగా వండుకోవచ్చండి. ఎప్పుడు ఒకే పద్ధతిలో వండుకోకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. రోటీస్లోకి, నాన్స్లోకి, పుల్కాస్ ఏదైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారుగా, మా కర్రీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్ కూడా చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. బాయ్.